జర్మనీ ఒక ప్రయోగశాలగా మారింది. వామపక్ష భావజాలిక ఛాన్సలర్ ఉన్నటువంటి సందర్భంలో థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి కావాలని తీసుకొచ్చినటువంటి చొరబాటుదారులు శరణార్థులుగా మారి ఆ పైన వాళ్ళందరూ జర్మనీలో చివరికి మతరాజ్యం కావాలని చేస్తున్నటువంటి కుట్రలు, దాని మీద విరక్తితో జర్మనీ ప్రజల తిరుగుబాటు ఉద్యమాలు, వాటిని కఠినంగా అణచివేసిన ఘటనల మీదన ఆగ్రహంతో రగిలినటువంటి ప్రజాగ్రహంతో పుట్టుకొచ్చినటువంటి ఏఎఫ్డి రిఫార్మ్ పార్టీ ఏదైతే జర్మనీలో షరియా చట్టాలు కాదు, జర్మనీలో ఈ పునరావాసం పేరుతో చొరబాటుదారులను శరణార్థులుగా మార్చి మనకే ఉపాధి లేకుండా చేసేది కరెక్ట్ కాదు, మన దేశ సంస్కృతిని నాశనం చేస్తామంటే ఊరుకునేది లేదంటూ ఏఎఫ్టీ ఏదైతే ముందుకు వచ్చిందో ఆ పార్టీ భవిష్యత్తా లేకపోతే వామపక్ష భావజాలిక భవిష్యత్ అనేది వచ్చే నెలలో తెలిపబోతోంది. వచ్చే నెలలో జరుగుతున్నటువంటి ఎన్నికల తర్వాత ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో అక్కడ కనుక సోరోస్ వాళ్ళు జోక్యం చేసుకుంటేనేమో ఈ మత ఉన్మాద శక్తుల విజృంభణ సాగుతుంది. సోరోస్ వాళ్ళు జోక్యం చేసుకోకుండా నిజమైన ప్రజలు తీర్పిస్తే ఏఎఫ్డి ముందుకు వచ్చే అవకాశం ఉంది.